brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మాది 80%, మీది 10%. కాదు మేము 99%, మీరు 100% ఫెయిల్యూర్. ఇవి ఏపీలో కూటమి ఏడాది పాలన తరువాత టీడీపీ వైసీపీ నేత మధ్య పేలుతున్న డైలాగ్ వార్. పాలనలో నువ్వా నేనా అన్న రీతిలో వైసీపీ టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. వాళ్ళది ఆర్భాటం, మాది అమలు అని టీడీపీ అంటుంటే కూటమి పాలనలో మాటలు గ్రాఫిక్స్ తప్ప విషయం ఎక్కడుంది అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ఏడాది పాలన, వైసీపీ 5 ఏళ్ల పాలనపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పాలనలో నువ్వా నేనా అనే స్థాయిలో వైసీపీ టీడీపీ పరస్పర విమర్శలకు దిగాయి. తన అనుభవంతో సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని టీడీపీ అంటుంది. అయితే తొలి ఏడాదిలో సూపర్ 6 పథకాలను ఎగ్గొట్టారని, హామీలపై ప్రశ్నిస్తే అన్నీ చేసేశామని దబాయిస్తున్నారని మాజీ మంత్రి అమ్మటి రాంబాబు విమర్శించారు. అదేమంటే మంత్రం అన్నీ అయిపోయినాయి. ఎవరైనా ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నారు. గత వైసీపీ పాలన కారణంగా ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ తొలి ఏడాదిలోనే 80% మేనిఫెస్టో హామీలు అమలు చేశామన్నారు మంత్రి నారాయణ. ఏదైతే సూపర్ 6లో ఎలక్షన్లకు ముందు చెప్పామో అవి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇంత ఖజానా లోడుతో ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ గవర్నమెంట్ రాగానే 3000 పెన్షన్ 4000 చేశారు. మహిళలకి, పేద మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. నిన్న ఒక్కరోజే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం వేశారు. ఈ నెలలోనే రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేదంటే 1 ఇన్స్టాల్మెంట్ ఈ నెల వేస్తున్నారు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు 15. మహిళలకు ఏదైతే 18 ఏళ్ళు దాటి మహిళలకు ఏదైతే చేస్తామన్నా దాన్ని P4 ప్రభుత్వాన్ని లింక్ చేసి P4 ప్రోగ్రాంతో ఈరోజు ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ 90% హామీలు అమలు చేయలేదని, తొలి ఏడాదిలోనే అన్ని హామీలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి రామానాయుడు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళకి అందింది కుటుంబంలో 13,000. కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్ళ కుటుంబానికి అందుతున్నది 2 ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, 5 ఉంటే 65,000 రూపాయలు ఈరోజు కుటుంబానికి అందుతుంది అని అంటే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి హామీల అమలుపై టీడీపీ నేతలు అసత్యాలు చెబుతున్నారని, జగన్ మొదటి సంవత్సరంలోనే 99% హామీలు అమలు చేస్తే చంద్రబాబు 9% హామీలు కూడా అమలు చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. కూటమి ఏడాది పాలనపై అటు వైసీపీ ఇటు టీడీపీ పరస్పర విమర్శలతో ఏడాదిలో ఎవరు ఎంత శాతం హామీలు అమలు చేశారనే చర్చ ఏపీ ప్రజల్లో జరుగుతోంది.